నమస్కారం ఇది సంగతికి స్వాగతం భాగ్యనగరంలో నిర్వహించిన 4వ అంతర్జాతీయ విమానయాన ప్రదర్శన ముగిసింది బేగంపేట విమానాశ్రయంలో 5 రోజుల పాటు జరిగిన ఈ ప్రదర్శన వాణిజ్యానికి అధిక ప్రాధాన్యం ఇచ్చింది అనుకున్నంత స్థాయిలో కాకపోయినా కొన్ని కీలక ఒప్పందాలు జరిగాయి తొలి 3 రోజులు విద్యార్థులు వ్యాపార వర్గాలకే పరిమితమైన ప్రదర్శన చివరి 2 రోజులు సామాన్య ప్రజలను అలరించే ప్రయత్నం చేసింది అయితే నిర్వహణ లోపం సందర్శకులను మెప్పించలేకపోయింది మొత్తం మీద వాణిజ్యపరంగా విమాన ప్రదర్శన సాధించింది ఏంటి ఆకట్టుకున్న విహంగాలేవి ప్రదర్శనపై సందర్శకులేమన్నారు ఇలాంటి ఆసక్తికర అంశాలు నేటి ఇది సంగతిలో చూద్దాం అంతర్జాతీయ విమానయాన ప్రదర్శన మిశ్రమ స్పందన రాబట్టుకుంది వ్యాపార వాణిజ్య అవకాశాలే ముఖ్య ఉద్దేశంగా నిర్వహించిన ఈ ప్రదర్శన గడ్డు కాలంలోనూ పర్వాలేదనిపించింది అంతర్జాతీయ ఒడిదుడుకులు దేశీయ పన్నుపోట్లు విమానయాన రంగాన్ని కుదేలు చేస్తున్న తరుణంలో కీలక ఒప్పందాలకు హైదరాబాద్లో జరిగిన ఈ ప్రదర్శన వేదికగా నిలిచింది ఆశించిన స్థాయిలో కాకుండా సుమారుగా 30,000 కోట్ల రూపాయల విలువైన ఒప్పందాలు జరిగాయి విమానయాన రంగంలో భారత్ను అగ్రగామిగా నిలిపేందుకు అనుసరించాల్సిన వ్యూహాలు సిద్ధమయ్యాయి ఏవియేషన్ హబ్గా ఎదిగేందుకు హైదరాబాద్ చేస్తున్న ప్రయత్నాలకు ఈ ప్రదర్శన మరింత ఉత్తేజం కలిగించింది వంద కోట్లు పైబడ్డ జనాభా సగానికి చేరుకున్న మధ్యతరగతి ప్రజలు రోజురోజుకు మారుతున్న కోరికలు ఆశలు ఆశయాలతో గగనతల వ్యాపారానికి భారత్లో ఎనలేని డిమాండ్ పెరిగింది ప్రస్తుతం ప్రపంచ విమానయాన రంగంలో 9వ స్థానంలో ఉన్న భారత్ భవిష్యత్తులో 3వ స్థానానికి చేరుకునేందుకు సమాయత్తమవుతోంది కేంద్రం అనుమతించిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులతో పాటు దేశీయ సంస్థల పాత్ర ఇందుకు ఉపకరించనుంది ఈ నేపథ్యంలో హైదరాబాద్లో జరిగిన అంతర్జాతీయ విమాన ప్రదర్శన ఇండియా ఏవియేషన్ 2014 కీలకంగా మారింది 18 దేశాల నుంచి వచ్చిన 250 సంస్థల ఉత్పత్తులకు ఈ ప్రదర్శన వేదికైంది అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న సమయంలో ఏర్పాటైన 4వ విమాన ప్రదర్శనలో ఆశించిన స్థాయిలో ఒప్పందాలు జరగలేదు బోయింగ్ నుంచి 737 మ్యాక్స్ విమానాలు 42ంటిని కొనుగోలు చేస్తున్నట్లు చౌకధరల విమానయాన సంస్థ స్పైస్ జెట్ ప్రకటించింది విమానయాన ప్రదర్శన తొలి రోజున జరిగిన ఈ ఒప్పందం విలువ దాదాపు 28,000 కోట్లు ఈ విమానాలన్నింటినీ 2018 నాటికి స్పైస్ జెట్కు బోయింగ్ అందించనుంది ఇంతకు ముందే 90 విమానాల కోసం బోయింగ్కు ఆర్డరు ఇచ్చిన స్పైస్ జెట్ 31 విహంగాల్ని అందుకొంది మధ్య తరహా ప్రైవేటు జెట్స్ బిజినెస్ అవసరాల కోసం మినీ విమానాలను తయారు చేసే ఎంబ్రయర్ డసాల్ట్ బొంబార్డియర్ గల్ఫ్ స్ట్రీమ్ బీచ్ క్రాఫ్ట్ దేశీయ సంస్థ హెచ్ఏఎల్ ఈ ప్రదర్శనలో పాల్గొన్నాయి 4 ఏళ్లుగా మందగించిన వ్యాపారంతో సంక్షోభంలో ఉన్న బిజినెస్ జెట్ల తయారీ సంస్థలు ఈ ప్రదర్శన సందర్భంగా భారీగానే వ్యాపార ఒప్పందాల కోసం ప్రయత్నం చేశాయి దేశీయ ఆర్థిక రంగంలో మళ్లీ పునరుత్తేజం మొదలు కావడం ఎన్నికల సీజన్ చిన్న విమానాలకు డిమాండ్ పెంచినట్లు కనిపిస్తోంది గల్ఫ్ స్ట్రీమ్ సంస్థ సైతం దేశీయ సంస్థల నుంచి మంచి ఆర్డర్లు ఆశిస్తోంది వాణిజ్య అవసరాలకు ఉద్దేశించిన తొలి 3 రోజుల ప్రదర్శనలో 5,000 మంది వ్యాపార వాణిజ్యవేత్తలు సందర్శించారు వీరిలో 600 మంది విదేశీయులు సహా 1000 మంది నిపుణులు ఉన్నారు ప్రదర్శనలో కొలువుదీరిన విలాసవంతమైన ప్రైవేట్ జెట్ల పట్ల వ్యాపారులు కార్పొరేట్ సంస్థలు అమితాసక్తి కనబరిచాయి ఈ తరహాకు చెందిన విహంగమే అవంతి 2
ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫెరారీ రూపొందించిన ఈ విమానం గంటకు 745 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోగలదు. అతి తక్కువ ఇంధనం ఖర్చుతో నడిచే ఈ విమానంలో పైలట్ కాక మరో 6 ప్రయాణించొచ్చు. ఈకోవకే చెందిన లేజర్ జెట్, ఛాలెంజర్, గ్లోబల్ విమానాల్ని ప్రదర్శించింది బొంబార్డియర్ సంస్థ. ప్రయాణ సమయంలో హైస్పీడ్ ఇంటర్నెట్ సదుపాయం సహా ఇతర వినోదాలు వీటిలోని ప్రత్యేకత. విలాసవంతమైన సౌకర్యాలు, ఆకట్టుకునే లైటింగ్తో కొలువుదీరిన గల్ఫ్ స్ట్రీమ్ విమానం సైతం అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రమాదాల నివారణ కోసం ఈ బుల్లి విమానానికి 3 ఇంజన్లు ఉండటం మరో విశేషం. ఆశించిన స్థాయిలో ఒప్పందాలు జరగకపోయినా కీలక భవిష్యత్తు ప్రణాళికలు మాత్రం సిద్ధమయ్యాయి. ఇదే వేదికపై పారిశ్రామిక సమాఖ్యలు విమానయాన రంగంపై పరిశోధన పత్రాలు సమర్పించాయి. విమానయాన రంగంలో భారత్ను అగ్రగామిగా ఎలా నిలపాలన్న అంశాలపై భవిష్యత్తు వ్యూహాల్ని సిద్ధం చేశాయి. And have a little crazier dream of being number 1 by 2030. The first and foremost, of course, is the regional connectivity, because while the last 5 or 6 years belong to the low-cost carriers, the next 5 years are going to belong to the no-frills airports, or low-frills airports as we call them. That's where the real Bharat is, that's where the real growth is going to come from. And that's where the real middle class with high aspirations stay. అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం, ఎంఆర్ఓ, ఏరోస్పేస్ జెట్, మానవ వనరుల తయారీకి అవసరమైన ఏరోనాటికల్ ఇంజనీరింగ్, పైలట్ శిక్షణ కళాశాలలు హైదరాబాద్లో ఉన్నాయి. ఈ వనరుల్ని సద్వినియోగం చేసుకుంటే 2020 నాటికి విమానయాన రంగంలో భారత్ 3వ స్థానానికి ఎగబాకడం ఏమంత కష్టం కాదన్నది నిపుణుల మాట. ఇంతకీ మన పాలకులు, దేశీయ సంస్థలు చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతవరకు సఫలమవుతుందో వేచి చూడాలి. రాజసం, సాహసం. బేగంపేట విమానయాన ప్రదర్శనకు వెళ్లిన వారిని ఈ 2 అంశాలు కట్టిపడేశాయి. అతిపెద్ద వాణిజ్య విమానం ఎయిర్ బస్ A380లోని విలాసవంతమైన సదుపాయాలు అందరి చేత ఔరా అనిపించాయి. ఇక టామ్ మార్క్ ద్వయం చేసిన విన్యాసాల సంగతైతే సరే. గగనతలంలో దూసుకెళ్తూ వారు చేసిన సాహసాలు ప్రేక్షకుల్ని గగురుపాటుకు గురిచేశాయి. దట్టమైన పొగతో ఆకాశంలో వారు గీసిన చిత్రాలు అందరి మదిలో శాశ్వత ముద్ర వేశాయి. 5 రోజుల విమానయాన ప్రదర్శనలో ఇలాంటి మరెన్నో విశేషాలు సందర్శకులకు కనువిందు చేశాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్యాసింజర్ విమానం. ,1700 కిలోమీటర్లు నిరంతరాయంగా ప్రయాణించగలిగే సామర్థ్యం. ఇంద్రభవనాన్ని తలపించేలా సకల సదుపాయాలు. ఎయిర్ బస్ A380 లోహ విహంగం హంగులివి. విమానయాన ప్రదర్శన కోసం ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చిన ఈ భారీ విమానం రాజసం ఒలకబోసింది. ప్రదర్శనలో ఉంచిన 12 మధ్య తరహా విహంగాలకు పెద్దనలా నిలిచి అక్కడున్న బోయింగ్ డ్రీమ్ లైనర్ ను చిన్నబోయేలా చేసింది. ఎయిర్ బస్ A380 హైదరాబాద్ విమానయాన ప్రదర్శనకు రావడం ఇదేం తొలిసారి కాదు. 2008లో ఓసారి A380 వచ్చినా అప్పట్లో అందులో ఎలాంటి సదుపాయాలు కల్పించలేదు. ప్రస్తుతం దుబాయ్కి చెందిన ఎమిరేట్స్ సంస్థ నిర్వహిస్తున్న ఈ A380 మాత్రం అన్ని హంగులతో ముస్తాబై వచ్చింది. తాజా విమానంలో మాత్రం ఫస్ట్ క్లాస్ ప్రైవేటు సూట్లతో పాటు అత్యాధునిక సదుపాయాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ డబుల్ డెక్కర్ విమానంలో ఒకేసారి 550 మంది వరకు ప్రయాణించే సౌలభ్యం ఉంది. విమానం కింది అంతస్తులో సాధారణ ప్రయాణికుల కోసం ఏర్పాట్లు చేయగా పై అంతస్తు మాత్రం ఇంద్రభవనాన్ని తలపిస్తోంది.
పై అంతస్తులోని ప్రతి సీటును పడుకునేందుకు అనువైన మంచంగా మలుచుకునే అవకాశం ఉంది. ప్రతి ప్రయాణికుడికి ప్రత్యేకమైన మినీ బార్ సౌకర్యం ఉంది. షవర్ బాత్ చేసేందుకు వీలుగా చిన్నపాటి బాత్రూంలు, ప్రయాణ బడలికను దూరం చేసే స్పాలు, ఇలా అత్యంత విలాసవంతమైన సదుపాయాలు A380 సొంతం. ఇక గగనతల సక్కులు చేసే రాజమర్యాదల సంగతైతే సరే సరి. This is our first flight to Hyderabad on the 11th of March. So I'm going to speak to you about economy first. We have 427 seats in economy. Each seat does have a screen which has our eye system. We also have your camera view where you can track the flights throughout your flights. Tells you where we're flying over, how many miles to your destination. And then we also have your tray table here, your seat, it does recline. We have a capacity of 500 customers on board the A380. As I said, 427 seats in economy, 76 seats in business, and 14 first class suites. We also have 2 shower spas, social area in first class, and we have a bar lounge at the back of the aircraft in business class. This is our business class lounge. It's for exclusive use of business and first class customers. Okay, we have a full bar selection. We got a selection of snacks. We got a selection of pastries, fruits, and hot and cold canapes throughout the flight. Okay, you've got the full bar selection here. All items from the business class bar, as well as cocktails, premium wines. And customers are welcome to come to back here, socialize, network, and just relax during the journey. At any present time, we can have 20 customers here to enjoy themselves. ప్రస్తుతం 124 A380 విమానాలు ప్రపంచవ్యాప్తంగా సేవలందిస్తున్నాయి. మరో 324 విహంగాలకు ఆర్డర్లు పొందిన ఎయిర్ బస్ సంస్థ వాటిని తయారు చేసే పనిలో తలమునకలై ఉంది. ఈ విమానయాన ప్రదర్శనలో A380ని కొలువుదీర్చడం ద్వారా భారత్ నుంచి తొలి ఆర్డర్ను పొందొచ్చని ఎయిర్ బస్ ఆశాభావంతో ఉంది. ఎయిర్ బస్ A380 తొలి 3 రోజుల తర్వాత వెళ్లిపోయింది. ఈ పరిణామం విమానయాన ప్రదర్శనకు వచ్చిన ఔత్సాహికులకు కాస్త నిరాశ కలిగించినా మరో ప్రత్యేక ఘట్టం మాత్రం అందరినీ విశేషంగా ఆకర్షించింది. అదే ఏరోబోటిక్స్. గగనతలంలో 2 లోహ విహంగాలు చేసిన సాహసాలు పిల్ల పెద్ద తేడా లేకుండా అందరినీ గగుర్పాటుకు గురిచేశాయి. రన్వే నుంచి ఒక్కసారిగా రయ్యిమంటూ గాల్లోకి లేవడం, అందరూ చూస్తుండగానే సుదూరంగా వెళ్లడం, అక్కడి నుంచి పొగలు వదులుతూ ఆకాశం నుంచి భూమిపైకి దూసుకొస్తూ గాలిలో గింగిరాలు తిరగడం, ఇలాంటి విన్యాసాలు కళ్లు తిప్పుకోనీయకుండా చేశాయి. ఆకాశం మధ్యలో ప్రేమ గుర్తులు, రకరకాల డిజైన్లు వేస్తూ ఆ జంట విమానాలు చేసిన సాహసాలు అబ్బురపరిచాయి. పైకి ఎగిరిన విమానాన్ని కొద్ది క్షణాల పాటు కదలకుండా నిలబెట్టడం, దట్టమైన పొగలు సృష్టించి విమానాన్ని కనిపించకుండా చేయడమూ ఈ విన్యాసాల్లో భాగమే. విమానయాన ప్రదర్శన సందర్భంగా జరిగిన ప్రమాదం దృష్ట్యా గతసారి జరిగిన ప్రదర్శనలో ఏరోబాటిక్స్ నిర్వహించలేదు. ఈసారి వాటికి తిరిగి స్థానం కల్పించగా ప్రజల నుంచి విశేష ఆదరణ లభించింది. సాహసమే ఊపిరి అన్నట్లుగా ఈ ఘట్టాల్ని ఆవిష్కరించింది లండన్ కు చెందిన మార్క్ జెఫ్రిస్, టామ్ కెజిల్స్.
3 దశాబ్దాలకు పైగా విమానయాన రంగంలో పనిచేస్తున్న వీరు క్రమంగా విన్యాసాలపై దృష్టి పెట్టి ఈ దశకు చేరుకున్నారు. ప్రపంచ స్థాయి పోటీల్లోనూ తమ సత్తా చాటారు. త్వరలో వీరు బెంగళూరు వాసుల్ని తమ సాహసాలతో కట్టిపడేయనున్నారు. The aeroplane here is made in Germany. Carbon fiber materials are used, so it's very strong and very light. The fuselage is made from steel tube, an aviation grade of steel which is lightweight, and the total weight of the aeroplane is just 585 kilos, empty. I've been flying 34 years. I started flying when I was 21, and then my first air show was 4 years after I learnt, so this is my 30th year doing air shows. ఎయిర్ షోలోని మరో ఆకర్షణ నమూనా విమానాల ప్రదర్శన. ఇక్కడకు రాని విహంగాలకు తోడు ఇప్పుడిప్పుడే కొత్తగా తయారవుతున్న విమానాలు, హెలికాప్టర్ల తాలూకా నమూనాలు కొలువుదీరాయి. విమానాలకు సంబంధించిన ఛాయాచిత్రాలు, టపాలా బిళ్లల ప్రదర్శన ఆ రంగం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఉపకరించాయి. అక్కడ ఏర్పాటు చేసిన కాక్పిట్ సిమ్యులేటర్ స్వయంగా విమానం నడిపిన అనుభూతిని కలిగించింది. నా వెనకాల ప్యానెల్ ఏంది ఏవియేషన్ డెవలప్మెంట్ ఇన్ హైదరాబాద్, స్పెసిఫిక్గా బేగంపేట ఎయిర్పోర్ట్లో. ఈ కాన్సెప్ట్ అంతా 1930s స్టార్ట్ అయింది ఇక్కడ విత్ హైదరాబాద్ స్టేట్ ఏరో క్లబ్. ఆ తర్వాత రైల్వే డిపార్ట్మెంట్, నిజాం స్టేట్ రైల్వే ఎయిర్ డిపార్ట్మెంట్, డెక్కన్ ఎయిర్వేస్ హైదరాబాద్. డెక్కన్ ఎయిర్వేస్ ద్వారా మనం నార్త్ అండ్ సౌత్ ఇండియా, ఈస్ట్ అండ్ వెస్ట్ ఇండియా కనెక్ట్ చేసినాము హైదరాబాద్ ద్వారా. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఇచ్చే ఉన్న ఎయిర్ క్రాఫ్ట్స్. దెన్ ద ఫస్ట్ పర్సన్ హూ యాక్చువల్లీ స్టార్టెడ్ ఏవియేషన్ ఇన్ ఇండియా. దాని తర్వాత బేగంపేట్ హిస్టరీ అంతా మీరు చూసినట్లు స్టార్టింగ్ నిజామ్స్ టైం నుంచి ప్రస్తుతం వరకు ఎట్లా ప్రోగ్రెస్ అయిందో అదంతా చూపిస్తారు. ఇక్కడ చాలా కంపెనీస్ ఉన్నాయి, ఇక్కడ ఫారిన్ కంపెనీస్, ఇండియన్ కంపెనీస్, గవర్నమెంట్ కంపెనీస్, where we can learn a lot of things, how to be in the aviation industry, how to behave in the aviation industry. Chala entertaining undi and it's nice experience. ఇలా 5 రోజుల పాటు సాగిన విమానయాన ప్రదర్శన భాగ్యనగర వాసుల్లో కాస్త నిరాశ, కాస్త ఆశ్చర్యం మిగిల్చి వెళ్లిపోయింది. తర్వాతి ప్రదర్శన ఇంకెన్ని విశేషాల్ని మోసుకొస్తుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ విహంగాల్లో ప్రయాణించలేకున్నా కనీసం వాటిని దగ్గరగా చూడాలన్న కోరిక ప్రతి సామాన్యుడిలో ఉంటుంది. ఆ ఆకాంక్షే బేగంపేటలో నిర్వహించిన అంతర్జాతీయ వైమానిక ప్రదర్శనకు సందర్శకులు పోటెత్తేలా చేసింది. ప్రదర్శనలో ఆఖరి 2 రోజులు సాధారణ ప్రజలను అనుమతిస్తామన్న నిర్వాహకుల ప్రకటన నగరవాసులనే కాక రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల వారిని ఆకర్షించింది. అయితే భారీ విహంగాలు 3వ రోజే వెళ్లిపోవడం, ప్రణాళిక లేని నిర్వహణ సందర్శకులను తీవ్ర నిరాశకు గురిచేసింది. భాగ్యనగరంలో 5 రోజుల పాటు సాగిన అంతర్జాతీయ విమాన ప్రదర్శన ఇండియా ఏవియేషన్ 2014 వ్యాపార వర్గాలతో పాటు సాధారణ సందర్శకులను విశేషంగా ఆకర్షించింది. రకరకాల విమానాలు మొత్తం ఒకే చోట కొలువుదీరుతాయన్న ప్రకటన కేవలం జంట నగరాల నుంచే కాకుండా రాష్ట్రంలోని పలు ప్రాంతాల ప్రజలను బేగంపేట బాట పట్టించింది. మొదటి 3 రోజులు వాణిజ్యపరమైన సందర్శకులకు మాత్రమే అనుమతించిన నిర్వాహకులు శని, ఆదివారాల్లో సాధారణ ప్రజలకు అవకాశం కల్పించారు. ఈ షో చాలా బాగుంది. అక్కడ హార్ట్ షేప్ చేయడం, 2 ఫ్లైట్స్ బాగా ఫాస్ట్గా వెళ్తున్నాయి. కొంచెం స్పీడ్ అయినా వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వకుండా, గుద్దుకోకుండా చాలా బ్యాలెన్స్డ్గా వెళ్ళారు. చాలా ఆసమ్గా ఉంది షో. చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఇదే ఫస్ట్ టైం నేను ఈ షో చూడడం. డిఫరెంట్గా అలా ఫ్లైట్స్ అలా ఉండడం, ఒక్కసారి స్టేబుల్గా స్టేగా ఉండిపోవడం, అది చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. ఇండియా ఏవియేషన్ 2014 నిర్వాహకుల ప్రకటనతో శనివారం పెద్ద సంఖ్యలో సందర్శకులు తరలివచ్చారు. ఎయిర్ బస్, బోయింగ్ డ్రీమ్ లైనర్ వంటి ఆకర్షణీయమైన విహంగాలు ప్రదర్శనలో ఉన్నాయన్న ఆశతో తలా $300 టికెట్లు తీసుకుని తరలివచ్చారు. అయితే ఆ భారీ విమానాలు తొలి 3 రోజులకే పరిమితం కావడం, చివరి 2 రోజులకు ఇవి అందుబాటులో లేకపోవడంతో సందర్శకులు తీవ్ర నిరాశకు గురయ్యారు. 380 ఎయిర్ బస్ ఉంటుందని అనుకున్నాం. ఎంత ఆశగా వచ్చాం. మేము వచ్చేసరి మాకన్నా ముందుగానే ఎగిరిపోయిందంట. ఇంకా మేము వచ్చింది దేనికి? $300 టికెట్ కొన్నాం, కానీ అంత హ్యాపీనెస్ మాకు లేదు. న్యూస్ లేదో చూపిస్తే ఏదో ఇంట్రెస్టింగ్ ఉందని వచ్చి చూస్తే ఏదో 300 టికెట్ తీసుకున్నాము.
చూపించారు 3 ఫ్లైట్స్ హాఫ్ అన్ అవర్ 3 ఫ్లైట్స్ చూపించారు. పుట్టి పుణ్యానికే పోయినాయి మాకైతే 300 మొత్తం బావిలో వేసినట్టు అయింది, గుడిలో వేసిన పుణ్యం వస్తుండే. అంతేకాకుండా గతసారితో పోలిస్తే ప్రదర్శనలో విమానాల సంఖ్య చాలా వరకు తగ్గింది. గతంలో మొత్తం 33 విమానాలు వివిధ విశిష్టతలతో ప్రదర్శనలో నిలవగా ఈసారి అలాంటి వాటి సంఖ్య కేవలం 15కే పరిమితమైంది. వాటిల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే విహంగాలను 3 రోజుల పాటు ప్రదర్శనలో ఉంచిన నిర్వాహకులు వ్యాపార అవకాశాలకే పెద్దపీట వేశారు. ఫలితంగా భారీ విమానాలను చూసేందుకు ఎంతో ఆశతో వచ్చిన సందర్శకులు ప్రదర్శనలో కేవలం 6 విమానాలు మాత్రమే ఉండటంతో నిర్వాహకులపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పర్ హెడ్ మేము 300 రూపీస్ పెట్టి మేము ఎయిర్ షోకి వచ్చామండి. బట్ వీఆర్ సో డిసప్పాయింటెడ్ ఫర్ సీయింగ్ దిస్. ఎందుకంటే ఇక్కడ మేము ఎక్స్పెక్ట్ చేస్తాం నిన్న ఎమిరేట్స్ ఫ్లైట్ ఇక్కడ ఉంటుంది, డబుల్ డెక్కర్ అని చాలా మాకు గత 2 డేస్ నుండి అడ్వర్టైజ్మెంట్ చేస్తూ వచ్చారు. బట్ ఇక్కడ వచ్చేసరికి ఆ ఫ్లైట్ లేదు. వీఆర్ సో డిసప్పాయింటెడ్. ఇక్కడ చాలా చూస్తే పిల్లలు వాళ్ళ ఫ్యామిలీస్తో చాలా మంది ఇక్కడ రావడం జరిగింది. మా 6 ఫ్రెండ్స్ మేము కూడా చూసాం. బట్ ఇక్కడ చూస్తే 4-5 ఫ్లైట్స్ తప్ప ఇంకా ఏం కనిపించట్లేదు. ప్లేన్స్ ఎక్కి లోపల కూడా చూడొచ్చు అనే ఉద్దేశంతో మా బాబుని తీసుకొని ఇక్కడికి వచ్చాను. వచ్చాక చూస్తే 2 ప్లేన్స్ మాత్రమే చూపించారు. ఇంతకుముందు అక్కడ నక్లెస్ రోడ్ దగ్గర 5-6 ఓపెన్గా చాలా బాగా చేశారు. కానీ ఇక్కడ నాకేం అంత ఏం అనిపించలేదు, డిసప్పాయింట్గానే అనిపించింది. లోపలికి పంపించి పిల్లలకు చూపించినట్టయితే వేరే వేరే ఫ్లైట్స్ చూసేవాళ్ళు పిల్లలు. ఇంత దూరం నుంచి చూస్తే ఏముంది, టీవీలో చూసినట్టే ఉంది. పూర్తి వ్యాపార దృక్పథంతో నిర్వహించిన వైమానిక ప్రదర్శన వాణిజ్యపరంగా ఏ స్థాయిలో విజయం సాధించిందన్న విషయాన్ని పక్కన పెడితే సాధారణ ప్రజలను మెప్పించడంలో విఫలం అయిందని చెప్పాలి.